Good morning, Maya. Hello, namaste. Assalamualaikum. Welcome back to the new vlog. నిన్నటితో పెళ్లి వీడియోలు మా నదీం పెళ్లి వీడియోలు అన్నీ అయిపోయినాయి. ఈ రోజు కూడా మేము విజయవాడలోనే ఉంటాం. మాతో పాటు మా నాన్న కూడా ఉన్నారు. ఆయన ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు. అయితే నేను వలిగాడు సరదాగా ల్యాప్టాప్ చూద్దామని వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకున్నాం కదా, మీకు కూడా తెలుసు. ఒకసారి కాకినాడ ఇల్లు కూడా వచ్చేసాం వెనక్కి. అయితే రిలయన్స్ డిజిటల్లో మేము ఆన్లైన్లో చెక్ చేస్తే ఆఫర్లు కనిపించినాయి. సరే అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము, షోరూమ్కి వెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నాము. అది ఇక్కడే మిగతా స్టోర్స్ మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం అనిపించినాయి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి బాగుంటే చూద్దాం. అంటే ఇప్పుడే కొనేయాలని ప్లాన్ ఏం కాదు, సరదాగా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చీలో మా హోటల్ అటుపక్క రివర్ వ్యూ ఉంది కదా, ఇటుపక్క వచ్చేసరికి ఇలాగ బ్రిడ్జ్ అనమాట. బాగుంది కదా వ్యూ. చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రోని పిలిచి కాస్ట్ ఎంత ఏంటి అని అడుగుదాం. ఇప్పుడే కాస్ట్ కనుక్కున్నాం. అదే చాలా మంచి ఆఫర్ వచ్చింది, సూపరు. బేసిక్గా ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చి 1,49,900. అయితే దీని మీద 5% డిస్కౌంట్, మళ్ళీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ, ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు కానీ, ఇలాంటి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ వాడితే ఇంకొక 10,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. ఇంకోటి జిఎస్టీ, మనకి జిఎస్టీ నెంబర్లు ఉన్నాయనుకోండి, ఆ జిఎస్టీ ఇచ్చామనుకోండి దాని మీద కూడా మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ జిఎస్టీ 18% జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్లన్నీ వాడుకుని ఇంచుమించు 1,04,000కి ల్యాప్టాప్ రేటు తగ్గొట్టాం. మనం యూఎస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ రేటుకి రాదు మనకు. ఇంకోటి ఏంటంటే అదే ఏ ప్రమోషన్ కాదు, మేము అసలు మనం 11 సరదాగా వచ్చాం. జిఎస్టీ అనేది ఇండివిజువల్ రేటు కనుక్కుందామని వచ్చాం. దీని ముందు ఎలక్ట్రానిక్స్ వెళ్ళాను, మీకు చూపించలేదు. అక్కడ ఏం డిస్కౌంట్ ఏం లేదన్నారు. యాపిల్ కేర్ యాడ్ చేసుకుంటే మీకు 15,000 2 సంవత్సరాలు వస్తుందంట. మీకు స్క్రీన్ పగిలిపోయినా, ఏం పగిలిపోయినా, బ్యాటరీ పోయినా, ఏం పోయినా సరే, మొత్తం కంప్లీట్ ఏం పోయినా సరే 2 years మీకు వారంటీ కలుస్తుంది. 15,000 కట్టాలి. 15,999 రూపాయలు. 15,000 కాదు. మిడిల్ క్లాస్ పేరు 15 చూస్తే చాలా 16 మర్చిపోతారు. అదేలే, 16,000 పర్లేదు. తీసుకొచ్చండి, బిల్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దామన్నాం. అన్నీ కరెక్ట్గా జరిగితే ఈరోజు ల్యాప్టాప్ తీసేసుకుందాం. ఫస్ట్ టైం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాము. ఫైనల్గా ల్యాప్టాప్ అయితే కొనేసాం. అమ్మాని మామూలు కొంచెం జోకులు వేస్తాం కానీ మనం మంచోడే. అదే ఎవడెత్తాడు రా ఎంత మంచి డిస్కౌంట్కి. ఇప్పుడు ఆకలి వేస్తుంది, తినాలి. కలీం గాడి ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొస్తా అన్నాడు. ఇది ఇంకా అన్బాక్స్ చేయలేదు. తినేసి అన్బాక్స్ చేసి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఎవడ్రీడు వచ్చి కారుకి దండం పెట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడేంట్రా. ఫోన్లే వెళ్తే వెళ్ళిపోయి ఏ పత్రలు కొట్టేస్తాడని భయం వేసింది నాకు. వెనక కూడా ఆరును కొడుతున్నాడు, మనం ఆరును కొట్టేమో అనుకున్నట్టున్నాడు. వెనక కూడా కొట్టాడు, ఎందుకు ఆరును. అయ్యా కలీం గడాలు ఇంటికి వచ్చాం లంచ్కి. రైస్, చికెన్ కర్రీ. ఇదేంట్రా గోంగూర మటన్ అనుకుంటా. ఇది మటను, అదేమో పాపడు, పప్పు. అరే పచ్చళ్ళు లేరా, పల్లెటూరు పచ్చళ్ళు పెట్టుకోలేదా ఏంట్రా. చికెన్ టేస్ట్ అయితే అత్తగా పదే ఉందా. చింత చిగురు అందులో మటనా. ఫస్ట్ టైం తింటున్నాను రా నేను చింత చిగురు మటను. చింత చిగురు మటన్ అంట. నేను వస్తానండి వచ్చావంట మా ఇన్ని నా కోసం వండిచ్చావరా. ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నీ వండడానికి ఓపిక. మేము ఇంట్లో ఏంటో తెలుసా, ఒక కర్రీ చారు కామను. కర్రీ వేసుకున్న 4 ముద్దలు తిని చారు వేసుకుంటే అయిపోయాయి. కలీం గడ్ ఉండగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు. బయటికి వెళ్ళి రావట్లేదు, నాకేం మాత్రం ఆగట్లేదు. అది ఓపెన్ చేశారు ఇప్పుడు అర్జెంట్గా. ఓపెన్ చేసి ఓపెన్ చేయి. కొత్త పెళ్లి కొడుకుని కూడా పెట్టుకో. స్మూత్. అదేంట్రా ఐఫోన్ స్మూత్ కొత్తది, ఇదేమో అంత హార్డ్గా వచ్చింది. పెద్దది కదా కొంచెం. అక్కడికైనా తక్కువకి వచ్చింది. ఫైనల్గా ఎన్నో రోజుల నుంచి కొందాం అనుకున్న మ్యాక్బుక్ ఇప్పటికి కళ నెరవేరింది. నా పాత ల్యాప్టాప్ కూడా చూపిస్తాను, మీకు అర్థమైద్ది నాకు ఇది ఎంత ఎంత ఇష్టం అనేది. ఆ ల్యాప్టాప్ చూపిస్తా.
నేను ప్రస్తుతానికి కలీం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మన రూమ్కి వెళ్ళాక చూపిస్తాను అది. అరే ఇది లాగు, ఇదైనా స్మూత్గా వస్తుంది రాదు. వచ్చింది ఇది రాగరా, ఇది రాగు. నా చేతులు బాగాలేదురా, గోళ్ళు ఎక్కువ ఉన్నాయి. బాగా వస్తుంది గోళ్ళు ఎక్కువ ఉంటుంది. ఏ సాటిస్ఫాక్షన్ వేర్రా. లేపు. సూపర్ కలర్ తెలుసు. ఇది పట్టుకుని లేపాలా పైకి. ఇందులో ఏమొచ్చింది, ఇది పట్టుకో. ఇందులో ఒక వైర్ వచ్చింది. అడాప్టర్ కూడా ఇచ్చారా? నీకు పని అయిపోతుంది. సేమ్ మన దగ్గర ఉన్నది కదా ఇప్పుడు ఇంట్లో. ఎక్స్ట్రాగా కొనేసాం. అనవసరం కొనేసాం. అనవసరం కొన్నాం. వెనక్కి ఇచ్చేస్తే డబ్బులు ఏమో తగ్గిస్తాడేమో కదా. వెనక్కి ఇచ్చేది మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం. అరే చూడు, ఛార్జింగ్ పెట్టుకున్న కేబుల్. అరే ఏంటి ఇది ఎలా ఉంది, డ్యామేజ్ ఏంటి? కాదులే. అరే ఏమన్నా డ్యామేజ్ అయితేరా ఆడి దగ్గర ఓపెన్ చేయకుండా వస్తాం మనం. ఏం కాదురా, ఓపెన్ ఓపెన్ తెలిసే ముందే అంటారు. నానైపోయిందిరా ఫైనల్లీ. ఎన్నో సంవత్సరాల కళ పాత ల్యాప్టాప్ రూమ్ లో ఉంది, అది చూపిస్తాను. దానికి ఏమేమి, అది కూడా యాపిలే. పరిస్థితి ఎలా ఉందో చూద్దరు కానీ. అది కూడా యాపిలే. క్రియేట్ మ్యాక్ అకౌంట్ ఇవన్నీ తర్వాత చూసుకుందాం లేదా. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అయితే ఇప్పుడు నా పాత ల్యాప్టాప్ చూపిస్తాను అనమాట. అద్భుతమైన మా ల్యాప్టాప్. ముందే చెప్తున్నాను, మీరు మాత్రం ల్యాప్టాప్ని చూసి భయపడకండి. అయినా మీకు తెలుసు ఆ ల్యాప్టాప్ ఎలా ఉంటుంది అనేది. మొన్న కూడా చూపించాను. అక్కడ నేను కాకినాడ వెళ్ళాను కదా ల్యాప్టాప్లు కొనడానికి. కాకినాడ కన్నా మంచి ప్రైస్లో దొరికింది నాకు. చూపిస్తాను చూడండి ఆ ల్యాప్టాప్. ఇదిగోండి, ఇదే నా ల్యాప్టాప్. ఎలా అయిపోయిందో చూసారా? ఒరే ఇదంతా మట్టి చూసావా? మట్టి అయిపోయింది చూడండి, ఏదో బురదలో మట్టిలో దొల్లినట్టు. ఐఫోన్లకి ల్యాప్టాప్ స్టిక్కర్లు వస్తాయి కదా, ఆ స్టిక్కర్లు అంటించాను ఇక్కడ. ఇవన్నీ పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించాను. ఇక్కడేమో మన ఇండియా ఫ్లాగ్ అంటించాను. మన దాంట్లో ఐఫోన్ ఉంది, అది యాపిల్ ఉంది, బోట్ కూడా ఉంది, అన్ని మిక్స్ చేసాం. ఇక్కడేమో మన పాత లోగో, పల్లెటూరు పచ్చళ్ళు పాత స్టార్టింగ్లో లోగో అంటించామన్నమాట. ఇదే వాడుకునేవాడిని. ఇంకో అద్భుతమైనది చూపిస్తాను మీకు ఇందులో. ఇలా ఓపెన్ చేయగానే ఈ ల్యాప్టాప్ని ఇదిగోండి చూసారా, ఇక్కడ మొత్తం ఇరిగిపోద్ది అనమాట. ఇదిగోండి పైకి లేచిపోయింది. అదిగోండి అలా అంటే టక్ 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 అని సౌండ్ వచ్చేది. మొత్తం లేచిపోద్ది చూడండి ఇక్కడ, చూసారా? అదిగోండి మొత్తం లేచిపోయింది. అది అలాగే వాడుతున్నాం అనమాట. నేను వాయిస్ ఓవర్, ఎడిటింగ్ ఆన్ అవ్వడానికి చూడండి ఎంతసేపు పట్టింది. అవదు, ఇప్పుడు అప్పుడే అవదు. ఇది కాసేపు టైం పట్టిద్ది అనమాట ఆన్ అవ్వడానికి. ఇప్పుడు ఆన్ అవుద్ది. ఈడు బీటెక్ చదువుతున్న టైంలో కొన్నాడు. సెకండ్ ఇయర్లో కొన్నా, అంటే 2018లో కొన్న ల్యాప్టాప్ ఇది. 2018 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందిరా? ఇది ఒక 5 అయ్యి ఒక 2 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల ల్యాప్టాప్ అనమాట. వాల్ పేపర్ మాత్రం బాగా వచ్చిందిరా. మన వెబ్సైట్ ఇంకో ఇన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇందులో ఎప్పుడూని. మంచి రేట్లో మంచి ల్యాప్టాప్. నా కెరియర్ స్టార్ట్ చేసింది ఈ ల్యాప్టాప్లో అనమాట. పబ్జీ, స్ట్రీమింగ్, ఎడిటింగ్ అన్నీ ఇందులోనే. నా ఇన్ని సంవత్సరాలు నా వర్క్ మొత్తం ఇదే చూసుకుంది. దీన్ని పడేయం, ఎవరికి ఇవ్వం. ఇది లైఫ్ లాంగ్ అలా గుర్తుగా మా దగ్గర ఉండిపోయింది ఈ ల్యాప్టాప్. ఆ మ్యాక్ బుక్ పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చి తీర్చుకోవడానికి ఇలా అంటించుకున్నాను. ఇప్పుడు ఆ పిచ్చికి మా నిజాన్ని చేసుకుని అప్గ్రేడ్ అయ్యాం మ్యాక్ బుక్లోకి. ఫస్ట్ టైము అంటే కారుకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనింది ఇదే అనమాట. అంటే కారులో ఈఎంఐ ఉంది, ఇది మాత్రం కొంచెం సేవింగ్ చేసుకుని దాచుకుని డబ్బులు, ఆ డబ్బులతో కొన్నాము. ఫస్ట్ టైం ఈఎంఐ లేకుండా కొన్నాము. చాలా సన్నగా ఉంది ఇది. ఏంటంటే బేసిక్గా ఆ విండోస్ కదా, ఇప్పుడు దాకా మనం విండోస్ వాడాము. ఇది వచ్చేసరికి పాస్వర్డ్ నొక్కాలి. అబ్బా నీ ఫింగర్ ఇప్పుడు వరకు పెట్టుకుని నీ ఫింగర్ వచ్చేద్దా? రాదా? ఏం నొక్కాలి పాస్వర్డ్? వ్లాగ్ చూస్తున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటి అని. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. సూపర్. అయితే నాకు మనలాగే అనమాట, ఫుల్ నాన్ వెజ్ ప్రియుడు. ఫుల్ ఎంత బాగా వస్తుందో చూసారా? ఇది మొత్తం కూడా మనం ఇన్ని రోజులు మనం విండో వాడాం కదా, ఇది కొంచెం అలవాటు అవ్వడానికి టైం పట్టిద్ది. బయటికి వెళ్ళడం వెళ్ళారు ఇందులో నుంచి. అయ్యో మనకేమో అక్కడ ఉంటాయి కదా, ఏమి ఎక్కడ ఉంటుందా? ఆ విండోస్ నుంచి మనకి మ్యాక్ ఓఎస్కి అప్గ్రేడ్ అవ్వడానికి టైం పడుతుంది. అలవాటు అయిపోతుంది మెల్లమెల్లగా. అది మా మ్యాటరు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.